ఈ వీడియోలో గోల్డ్ని సిల్వర్ని డిజిటల్గా ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫిజికల్గా స్టోర్కి వెళ్ళి కొన్నా సేమ్ అదే రేట్ ఉంటుంది, ఆన్లైన్లో కొన్నా అదే రేట్ ఉంటుంది అనమాట. 24 క్యారెట్స్ గోల్డ్, 24 క్యారెట్స్ సిల్వర్ గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. అంటే ప్యూరిటీ 24 క్యారెట్స్ అనమాట. సో ఇప్పుడు మనం డిజిటల్గా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక యాప్ అయితే ఇన్స్టాల్ అయింది అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ మాత్రమే ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఏబిసిడి ఆదిత్య బిర్లా క్యాపిటల్ అని ఉంటుంది యాప్ పేరు. సో దాన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. దాన్ని ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ప్లే స్టోర్కి వస్తుంది. ఇన్స్టాల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఓపెన్ బటన్ ఉంటుంది, ఓపెన్ చేద్దాము. మీ ఓన్ రిస్క్తో మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, ఇది గుర్తుపెట్టుకోండి. మనం లింక్ మీద క్లిక్ చేసాము, ప్లే స్టోర్కి వెళ్ళిపోయింది, ఇన్స్టాల్ కొట్టాము. ఓపెన్ అవ్వడానికి ఫస్ట్ టైం ఓపెన్ అవ్వడానికి కొంత టైం పట్టింది అనమాట. లాంగ్ టర్మ్లో ఇప్పుడు ప్రాఫిట్స్ ఈ రోజు ఇన్వెస్ట్ చేసి రేపే ప్రాఫిట్స్ అయితే రావన్నమాట. ఒక 7-8 మంత్స్ వెయిట్ చేస్తా అంటే మాత్రమే ఎంతో కొంత ప్రాఫిట్స్ వస్తుంది మనకి. ఈ విధంగా యాప్ ఓపెన్ అయిపోద్ది, నోటిఫికేషన్లు కావాలని అడిగిద్ది, నో కొట్టేసేయండి, నో థ్యాంక్స్ కొట్టేసేయండి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడిగిద్ది, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత కింద మన పేరు అడిగిద్ది, పేరు కూడా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆదిత్య బిర్లా క్యాపిటల్లో మనం లాగిన్ అయిపోతున్నాం అనమాట. మన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఫోన్ నెంబరు, పేరు ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయిపోతున్నాము. లాగిన్ అయిపోయిన తర్వాత మనం గోల్డ్ని సిల్వర్ని ఇన్వెస్ట్ చేస్తాము. మనం గ్రామ్స్లోనూ ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే రూపీస్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూసుకోండి, మొబైల్ నెంబరు ఫోన్ నెంబర్ ఇచ్చేసి నేను సెండ్ ఓటీపీ కొడుతున్నాను. ఓటీపీ కొడితే ఓటీపీకి ఇట్లా మనకి పర్మిషన్స్ అడిగిద్ది, అలా కొట్టేసేయాలి. మనం ఇచ్చాం కదా నెంబరు, ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో మనం రెడ్ కలర్లో కింద ఉంటుంది వెరిఫై బటన్, దాని మీద క్లిక్ చేస్తే వెరిఫై అయిపోయింది అనమాట. మనల్ని ఇది లొకేషన్ అడిగిద్ది, లొకేషన్ వన్స్ అని కొట్టండి. మేక్ కాల్స్ అని ఉంటుంది, అలా కొట్టేసేయండి. అలా కొట్టేసిన తర్వాత ఈ విధంగా డీటెయిల్స్ అడిగిద్ది, సిమ్ వెరిఫికేషన్ అడిగిద్ది. సిమ్ వెరిఫికేషన్ కూడా ఆటోమేటిక్గా అయ్యిద్ది. మనం దాని మీద సిమ్ వెరిఫికేషన్ కూడా చేయనిద్దాం అనమాట. మీకు 2 సిమ్లు ఉన్నాయి అనుకోండి, మీరు ఇచ్చిన సిమ్ 1లో ఉందా, సిమ్ 2లో ఉందా కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లింక్ బ్యాంక్ అకౌంట్ అని అడిగిద్ది. ఈ బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసుకోవాలన్నమాట. సో మీకు ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ ఏదన్నా ఉంటే దానికి ఆల్రెడీ యూపీఐ కూడా లింక్ అయి ఉంటుంది. సో లింక్ బ్యాంక్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేద్దాము. లింక్ బ్యాంక్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ అడిగిద్ది. మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఫోన్పే, గూగుల్ పేకి ఇచ్చారో అదే బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ సెర్చ్ బార్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే సింపుల్గా మనం మన బ్యాంక్ అకౌంట్ని కూడా లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా నేను లింక్ చేశాను అనమాట. లింక్ చేసిన తర్వాత డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడిగితే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసేయండి, అడగకపోతే వదిలేసేయండి. సో బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేసాం, మనం యాప్లోకి వచ్చేసాం అనమాట. పర్మిషన్స్ ఏమన్నా అడిగితే ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ నోటిఫికేషన్ అడిగిద్ది అనమాట, మళ్ళీ నో థ్యాంక్స్ కొట్టేసేయండి. ఇన్స్ట్రక్షన్ చెప్తే స్కిప్ కొట్టేసేయండి. మనకి ఏదైనా పాపప్ యాడ్స్ వస్తూ ఉండండి, క్యాన్సిల్ కొట్టేసేయండి. పాపప్ యాడ్స్ వస్తే క్యాన్సిల్ కొట్టేసాను. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఎట్లా, ఇది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. కింద హోమ్ అని ఉంది, హోమ్ పక్కన ఇన్వెస్ట్ అని ఉంది కూడా. పైన ఇక్కడ ఉంది, పైన పే టు యూపీఐ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేసి మనం యూపీఐ కూడా పే చేసుకోవచ్చు. కావాలంటే ఇదిగోండి స్కాన్ పే అని ఉంది. మీ దగ్గర షాప్కి వెళ్ళి ఏదైనా గ్రాసరీలు కొన్నా సరే అక్కడ నుంచి కూడా మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనే దాంట్లోకి వస్తే ఇక్కడ గోల్డ్, సిల్వర్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ ఎట్లా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోల్డ్ అనే దాని మీద క్లిక్ చేద్దాము. గోల్డ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ బై ప్రైస్ అని ఉంటుంది, సెల్ ప్రైస్ అని ఉంటుంది. బై ప్రైస్కి సెల్ ప్రైస్కి ఎందుకు తేడా ఉంటుంది అంటే జిఎస్టీ ఉంటుంది అనమాట. సో నేను బై అని కొడుతున్నాను, రెడ్ కలర్లో ఉన్నదాన్ని బై కొట్టేసాను అనమాట. ఇక్కడ బై నవ్ కొడతాం అనమాట. ఇక్కడ బై నవ్ కొడితే మనం మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ బై, గిఫ్ట్, సెల్ అన్ని ఆప్షన్లు ఉన్నాయి. బై గోల్డ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం డిజిటల్గా గోల్డ్ కొన్నాము. గోల్డ్ ఎట్లా కొనాలి, గ్రామ్స్లో కొనాలా. ఇక్కడ 1 గ్రామ్ ఇస్తే ఎంత అమౌంట్, ఎంత రేట్ నడుస్తుందో ఇక్కడ చెప్పిద్ది అనమాట. లేదు మీరు అమౌంట్ ఇప్పుడు మీ దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయి అనుకోండి, 1000 రూపీస్ పెడితే ఎంత వస్తుంది, 500 రూపీస్ పెడితే ఎన్ని గ్రామ్స్ వస్తాయి కూడా ఇక్కడ చూపించింది. సో మనం గ్రామ్స్లో అయినా కొనొచ్చు, రూపీస్లో కొనవచ్చు, ఎట్లా కొన్నా సరే కన్వర్ట్ అయ్యింది అనమాట అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 రూపీస్ కొనాలనుకుంటున్నాను, 10 రూపీస్ పెట్టి గోల్డ్ కొనాలనుకుంటున్నాను. 10 రూపీస్ పెట్టాను, 10 రూపీస్ పెట్టి బై నౌ అని కొట్టాను. బై నౌ అని కొడితే మనకి ఈ విధంగా అమౌంట్ ఎంత, వెయిట్ ఎంత, సో ఈ విధంగా ఇవన్నీ వస్తాయి. స్టార్ట్ సేవింగ్ అని ఉందన్నమాట రెడ్ కలర్లో, దాని మీద క్లిక్ చేద్దాము. దాని మీద క్లిక్ చేస్తే ఏమైందంటే ఇదిగోండి టోటల్ పేబుల్ అమౌంట్ ఎంత, గోల్డ్ మనకి ఎంత క్వాంటిటీలో వస్తుంది, గోల్డ్ వాల్యూ ఎంత, జిఎస్టీ ఎంత కట్ అవుతుంది, ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అనేది రెడ్ కలర్లో దాని మీద క్లిక్ చేస్తే యూపీఐ యాప్స్ దగ్గరికి వెళ్ళిద్ది. సో అక్కడ నుంచి మనం పే కొడితే మన గోల్డ్ వ్యాలెట్లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట.
సో జిఎస్టీ కట్ అయిపోయింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజే నేను ఇన్వెస్ట్మెంట్ చేసి రేపే సెల్ చేస్తా అంటే అవ్వదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఫోన్పే ద్వారా అయితే ఫోన్పే ద్వారా పేమెంట్ చేశాను. పేమెంట్ చేస్తే ఇది నాకు గోల్డ్ అనే దాంట్లో చూపిస్తుంది అంతా ఏంటి అని చెప్పేసి. నాకు పేటిఎం యూపీఐ అడుగుతుంది అనమాట, ఎందుకంటే ఈ యాప్తో నేను పేమెంట్ చేస్తున్నాను కాబట్టి యూపీఐ అడుగుతుంది. పేమెంట్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయింది. పేమెంట్ కూడా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని ఈ విధంగా 10 రూపీస్ గోల్డ్ కొన్నామని చెప్పేసి మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా ఇట్లా వస్తే మేబీ లీటర్ కొట్టేసేయండి, మేబీ లీటర్ కొట్టేసి సరిపోయింది అనమాట. సో దీన్ని ఎట్లా సేల్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, యువర్ గోల్డ్ హోల్డింగ్స్ అని ఉంది, అంటే మన గోల్డ్ ఎంత ఉంది ఏంటని చెప్పేసి ఇక్కడ ఉందనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటుంది, మీరు ఎట్లా సెల్ చేసుకోవడానికి ఆప్షన్లో మనం ఎంత కొన్నాం, ఎంత రేట్, ఇవన్నీ కూడా ఉంది. సో ఇక్కడ దీంట్లోనే ఇక్కడ సెల్ గోల్డ్ అని కూడా ఉందన్నమాట, హ్యాండ్ సింబల్తో సెల్ గోల్డ్ అని కూడా ఉంది. దాని మీద క్లిక్ చేసి మనం సెల్ చేసుకోవచ్చు. 10 రూపీస్ పెట్టి నేను బై చేశాను కదా, నాకు 10 రూపీసే రావాలంటే అవ్వదు, జిఎస్టీ కట్ అయిపోయింది అనమాట. రీడీమ్ ఇన్ క్యాష్ కావాలంటే, అంటే మీ బ్యాంక్ అకౌంట్లోకి కావాలనుకుంటే సో రీడీమ్ ఇన్ క్యాష్ అని కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది. లేదు ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మీ పాన్ కార్డ్ నెంబరు, పాన్ కార్డు మీద ఉన్నట్లు నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసుకొని సెల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి నేను బ్యాక్ పెట్టేశాను. రీడీమ్ డిజిటల్ గోల్డ్ అంటే మీరు 1 గ్రామ్ గోల్డ్ కొన్నారనుకోండి, దాని ఇంటికి కూడా డెలివరీ చేసుకోవచ్చు. సేమ్ పాన్ కార్డు నేమ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంటికి అడ్రస్కి పెడితే డెలివరీ కూడా చేస్తారు. నెక్స్ట్ సిల్వర్లోకి వెళ్ళిపోదాం అనమాట. సిల్వర్లోకి వచ్చేసిన తర్వాత బై సిల్వర్ అని ఉంటుంది. బై సిల్వర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కూడా అంతే, మనం గ్రామ్స్లో కొనవచ్చు. 10 గ్రామ్స్కి అయితే ఎంత రేట్ వస్తుంది, 1 గ్రామ్కి ఎంత వస్తుంది, ఇట్లా సెట్ చేసుకోవచ్చు. లేదు మీరు దగ్గర డబ్బులు ఉంది, చిన్న అమౌంట్ ఉందంటే 10 రూపీస్ అయినా సరే, 500 రూపీస్ అయినా సరే ఎంతైనా పెట్టుకోవచ్చు. గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ వస్తే కూడా చూపించింది అనమాట. నేను 10 రూపీస్ పెట్టాను. 10 రూపీస్ పెట్టి స్టార్ట్ సేవింగ్ అని కొడుతున్నాను. స్టార్ట్ సేవింగ్ అని కొడితే 10 రూపీస్కి నాకు ఎంత క్వాంటిటీ గోల్డ్ ఎంత క్వాలిటీ సిల్వర్ వస్తుంది, సిల్వర్ వాల్యూ, జిఎస్టీ అన్నీ వస్తుంది అనమాట. నేను నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ పేటిఎం దగ్గరికి వెళ్తుంది. యూపీఐ పేమెంట్ చేసుకోవాలి. యూపీఐ పేమెంట్ చేసి మళ్ళీ యూపీఐ పిన్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మళ్ళీ మనకి సేమ్ ఇన్వెస్ట్ అయిపోయింది అనమాట. సిల్వర్ కూడా యాప్లోకి ఇన్వెస్ట్ అయ్యింది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మాత్రం ఇన్స్టాల్ చేయండి. సో చాలా సెక్యూర్ యాప్ అనమాట. చాలా యాప్స్ ఉన్నాయి, నేను దీంట్లోనే ఇన్వెస్ట్ ఎందుకు చేయమన్నానంటే, ఇప్పుడు ఫోన్పేలో చేస్తే ప్రతిరోజు ఓపెన్ చేసి చూస్తాం మార్కెట్ రేట్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. సో మనకి తగ్గుతుంది అన్నప్పుడల్లా సెల్ చేద్దాం అనిపిస్తుంది అనమాట, లాస్ అయినా సరే. సో అట్లా కాకుండా ఎంతో కొంత బల్క్ అమౌంట్ దీంట్లో పెట్టి వదిలేస్తే మీకు ప్రాఫిట్ ఒక 5-6 మంత్స్లో వస్తుంది అనమాట, ఎంతో కొంత. సో ఇది గుర్తుపెట్టుకోండి. కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి సెక్యూర్ స్టోరేజ్ అని చెప్పేసి మనకి 24 క్యారెట్ సిల్వర్ అయితే డిజిటల్గా మనం ఇన్వెస్ట్ చేసామన్నమాట. సో దీన్ని సెల్ చేసుకోవాలని అంటే సెల్ సిల్వర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి సెల్ చేసుకోవచ్చు. ఈ సేమ్ ఇది కూడా అంతే, క్యాష్ కావాలంటే క్యాష్, రీడీమ్ సిల్వర్ కావాలంటే మన ఇంటికి అయితే వస్తుంది అనమాట. మనం ఆర్డర్ పెట్టుకుంటే కాయిన్ వస్తుంది, కాయిన్స్ అయినా బార్స్ అయినా వస్తాయి. ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా ఈజీ వేతో, ఈజీ స్టెప్స్తో మనం సింపుల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్ పైన ఇచ్చాను, అక్కడ నుంచి మెసేజ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.